ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక్కటిగా నీ రూపంలో కనిపించి ఆనందించమని అడుగుతూ ఉంటే బంధించకుండా ఉండగానా? థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు హోటల్కేగా? లేదు కోకిల, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ కా? నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూడలేదు. నేను కూడా మీతో రాజా. అక్కడి దాకా మీతో పాటు నేను కూడా వచ్చి మీకు టాటా చెప్తాను. ఎందుకంటే మన ఈ ఎడబాటుని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇందులో నా టెలిఫోన్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా నాలో అవసరం వచ్చినా, ఒకవేళ నాతో మాట్లాడాలనిపించినా, లేదా నేను జ్ఞాపకం వచ్చినా ఫోన్ చేయడానికి వెనకాడదు. జస్ట్ కాల్ మీ. ఓకే, 1 సెకండ్. హలో, అవును సార్, నేను వస్తున్నాను సార్. జస్ట్ ఇన్ 5 minutes. యా ఐఎమ్ కమింగ్. బాయ్, సీ యూ. కోకిల, డ్రైవర్ నేను ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఓకే. ప్రియమారనామది నిన్నే కోరుకున్నది, ప్రియమారనామది నిన్నే కోరుకున్నది, నువ్వే నేను అన్నది నీలో దాగి ఉన్నది, నువ్వే లేని జీవితం వద్దు నాకన్నది, నన్ను వీడి నువ్విలా వెళ్ళడమే న్యాయమా, ప్రేమంటే ఇంతేనా, ప్రేమంటే ఇంతేనా. కోగిల్ రావాలి, కౌగిల్లో వాడాలి, మొత్తం దోచుకోవాలి. పిలు, కోకిల్ని పిలు. అరే కోకిల, నువ్వు ఇంకా రెడీ కాకుండా ఇలా పడుకొని ఉన్నావేంటి? అక్కడ వాళ్ళంతా నీ ఆటపాట కోసం ఎదురు చూస్తున్నారు. డాన్స్ సంగతి తర్వాత చూద్దాం. ముందు అసలు కాలే కదపలేకపోతున్నాను. మనసంతా చాలా బరువుగా ఉంది. కామిని అక్క, నువ్వు వెళ్ళి కోకిల్కి ఒంట్లో బాలేదు, అందువల్ల ఈ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అని అందరికీ చెప్పు. అలాగే. కోకిల, అన్ని పాదాలకు బంగారు మొబైల్ కట్టే అదృష్టం దొరకదు. మనం కలల్లో బ్రతకాల్సిందే. మనం ప్రేమించలేము. మనకి ప్రేమించే అధికారం కూడా లేదమ్మా. మన జీవితాలు ఇంతేనమ్మా. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను అతన్ని ప్రేమించలేదు. ఏదో జరిగిపోయింది. నాకే తెలియకుండా నాకేదో అయిపోతుంది. నా మనసు దోచుకున్నవాడు అసలు నన్ను తలుచుకుంటున్నాడో లేదో, నన్ను గుర్తు పెట్టుకున్నాడో లేదో, నేను మాత్రం ఇక్కడ కుమిలిపోతున్నాను. మన బ్రతుకులు నమ్మకం మీద కాదమ్మా, అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. నీ అదృష్టం బాగుంటే నీ కళలు పండి భగవంతుడి దగ్గర అంతా మంచి జరుగుతుంది. అర్థమైందా? ఒక్కసారి నవ్వు. బంగారు తల్లి. కోకిల కోకిల కోకిల, మన అదృష్టం బాగుంది. భగవంతుడున్నాడు. సూరజ్ ఫోన్ చేశాడు, నేను రెడీగా ఉండమన్నాడు. కారు పంపిస్తా అన్నాడు. త్వరగా రెడీ అవ్వు. అక్క, నీకేం మాట్లాడకు. రెడీ అవ్వు. భగవంతుడా,
మా కోకిల జీవితం మా జీవితంలా కాకుండా చూడు తండ్రి. మిస్టర్ సురేష్ ఏ రూమ్ లో ఉన్నారు? 501. థ్యాంక్ యూ. వెల్కమ్. అబ్బాయి గారు పిలిచుండకపోతే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళేదాన్ని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పైనుంచి వచ్చాగా. పైనుంచా? ఓ, అయితే నువ్వు పుష్పక విమానం అనమాట. దానికి రెక్కలుంటాయి కదా, మరి నీ రెక్కలేవి? ఇదే కదా నా రెక్కలు. అవునా? కోకిల, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? చెప్పు. నువ్వు దూరంగా ఉన్నప్పుడు చాలా మాట్లాడాలని ఉంటుంది. అదే కనుక నువ్వు దగ్గరగా ఉంటే అసలు నోటంటూ మాటే రావట్లేదు. అయితే నువ్వు పని చెయ్యి. ఏంటి? నేను నీకు చాలా దూరంలో ఉన్నాననుకో. ఏం చెప్పాలనుకున్నావు చెప్పేయి. చెప్పే తీరాలా? మొత్తం చెప్పేయి. మరి మరి నేను మిమ్మల్ని నా భర్తగా భావించాను. ఇది చట్టబద్ధమైందో లేక సామాజికమైందో మాత్రం కాదు. ఇది కేవలం మీ మీద నాకున్న ప్రేమ. మీరు నా భర్త కాదు, నేను నా గుండెల్లో దాచుకున్న నా దేవుడు. నేను ఒక మామూలు మనిషిని, మీ భక్తురాల్ని, భార్యగా పనికిరాని దాన్ని, కానీ ప్రేమించటానికి మాత్రమే నోచుకున్న దాన్ని. మీ మనసులో ప్రేమించటానికి నాకు చిన్న చోటు దొరికితే చాలు, నా జన్మ ధన్యమైపోతుంది. ఈరోజు నా జీవితంలో కొత్త ఉదయం. నాదొకటే కోరిక, చివరి క్షణం వరకు నా సురేష్ శాశ్వతంగా నాతోనే ఉండాలి. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, సరదాగా ఆడుతూ పాడుతూ ఉండాలి. సరే, చాక్లెట్ ఇవ్వు. ఏంటిది బడిస్ తీసేసావేంటి? నువ్వు పెడతావని పెట్టి చూద్దాం. నిన్ను
నిన్ను వాళ్ళ వదలను. దొరికిపోయావు. ఆగు నిన్నే. అరే ఏంటిది ఇంగ్లీష్ సినిమా? నాకు అసలు ఇంగ్లీష్ అర్థమై చావదే. ఆ పెట్టేదేదో తెలుగు సినిమా పెట్టొచ్చు కదా, నేను హ్యాపీగా విజిల్స్ వేసుకొని సంబరపడిపోయేదాన్ని. తెలియకపోతే నన్ను అడుగు, నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ రోమియో జూలియట్ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. జూలియట్ లేకుండా రోమియో బ్రతకలేడు. ఆ జూలియట్ కూడా రోమియోని వదిలిపెట్టి ఉండలేదు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ఆ ప్రేమే ఇప్పుడు ప్రణయానికి దారి తీస్తుంది.